గడిచిన 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాజెక్టులన్నింటినీ కూడా రీడిజైన్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణా నది మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దానికి దిగువన నల్లగొండ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదే క్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ నుండి లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకుని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ధర్మారం మండలంలో పత్తిపాక వద్ద 10 టీఎంసీల కెపాసిటీతో ఒక రిజర్వాయర్ నిర్మించి దాని నుండి కిందికి D86కి D83కి బై గ్రావిటీ నీళ్లు ఇవ్వడం ద్వారా పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 6 మండలాలకు, అదేవిధంగా రామగుండం మండలం, అదేవిధంగా మంతెన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 5 మండలాలకు మొత్తంగా 2.5 లక్షలకు పైగా ఎకరాలకు కూడా నీళ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 1 కోటి ఎకరాల మాగాణగా తెలంగాణను తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా ఎవరు అడ్డం వచ్చినా, ఏ పార్టీ అడ్డం వచ్చినా, ఏ సంస్థ అడ్డం వచ్చినా, ఏ వ్యక్తి అడ్డం వచ్చినా, ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ కేసీఆర్ గారి టీం ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయదు. అన్ని ప్రాజెక్టులు కూడా నిర్మిస్తామనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులు కట్టొద్దని వ్యతిరేకంగా కేబినెట్ తీర్మానం చేస్తే మీరంతా ఏడవండుకున్నారు. కర్నూలులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 3 రోజులు దీక్ష చేస్తే మీరు ఎక్కడ దాక్కున్నారు? ఆనాడు మీ గలాలు ఎందుకు విప్పలేరు? మీ నోర్లు ఎందుకు మూసుకుపోయి ఉన్నాయి? ఆనాడు వేటికి ఆశపడి మీ పెదవులు మూసుకొని ఉన్నాయి, ఎందుకు మీ నోర్లు తెరుచుకోలే? ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఆనాడు దయాకర్ అని పోయి పర్సనల్ కూర్చొని మాట్లాడొచ్చినాం. అయ్యా, చంద్రశేఖరరావు అనేటోడు ఒక రకమైన నేర స్వభావం ఉన్న, విపరీతమైన మనస్తత్వ ధోరణి ఉన్న వ్యక్తి. ఈ రోజు మమ్మల్ని చేస్తున్నాడు, రేపు మీకు ఆ రోజు వస్తుంది.